కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇరుసుమండలో బ్లోఅవుట్ వల్ల ఎగసి పడుతున్న మంటల్ని పూర్తిగా ఆర్పేందుకు వారం రోజుల సమయం పట్టేలా ఉంది. మంటల్ని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సంస్థ అమెరికా నిపుణుల బృందాన్ని సంప్రదించింది. 1-2 రోజుల్లో బృందం భారత్కు రానుంది. వారొచ్చాక బ్లోఅవుట్ నియంత్రణ ప్రక్రియను ప్రారంభిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో గ్యాస్ లీకై సంభవించిన బ్లోఅవుట్ వల్ల ఎగిసిపడుతున్న మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సిబ్బంది మంటల్ని నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు. అయితే బ్లోఅవుట్ నియంత్రణకు వారం సమయం పడుతుందని ఓఎన్జీసీ టెక్నాలజీస్ అండ్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా వెల్లడించారు. అమలాపురం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాకు చెందిన ఓ సంస్థతో దీనిపై ఒప్పందం కుదిరిందని, 1-2 రోజుల్లో ఆ బృందం వచ్చి నియంత్రణ చర్యలు చేపడుతుందని తెలిపారు. Intensity of fire has also reduced considerably, and very soon we'll be embarking on the capping of the well to douse and subsequently to douse the fire. The surrounding around the well are quite safe for the inhabitants also. We have agreement with the US team Wild Well also. They are already waiting and ready with their visas. So if required, they will be immediately mobilized. పైపుల సాయంతో గూడవల్లి పంట కాల్వ నుంచి నీటిని మళ్లించి మంటల్ని ఆర్పేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. వాటర్ అంబ్రిల్లా తరహాలో నిరంతరం నీటిని వెదజల్లుతున్నారు. ఫలితంగా మండుతున్న రిగ్ వద్ద ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతోంది. మరోవైపు ప్రమాద స్థలం వద్ద కాలిన వస్తువులు, వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు, ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ సభ్యులు మంగళవారం రాత్రి బ్లోఅవుట్ చోటు చేసుకున్న ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బ్లోఅవుట్ నియంత్రణ చర్యల్ని అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఘటనకు నిర్లక్ష్యం కారణంగా కనిపిస్తోందని ఎంపీ హరీష్ మాథూర్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఓఎన్జీసీని డిమాండ్ చేశారు. ఇది ఎందుకు జరిగింది? ఎస్ఓపి ప్రకారం వాళ్ళు ముందుకెళ్లారా? ఏమైనా నిర్లక్ష్యంలో ఉన్నాయా, లేకపోతే వీళ్ళు చేసిన ఎర్రర్ ఉందా? ఇవన్నీ కూడా మా దృష్టికి వస్తున్నాయి. ఖచ్చితంగా నేను ప్రజలకు ఒకటే హామీ ఇస్తాను, ఇది ఫస్ట్ మనం అదుపులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా, చేసిన తర్వాత వాళ్ళు ఈ నిర్లక్ష్యాలు ఏమైనా వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా నేను ఈ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తాను. ఎవరికి కూడా ప్రిపేర్నెస్ లేకుండా ఎందుకు జరిగింది ఈ విషయానికి సమాధానం చెప్పాలని ఓఎన్జీసీ వారిని అడిగితే, మేము డీప్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ వాళ్ళకి మేము ఇచ్చాము, ఇది వాళ్ళు సమాధానం చెప్తారు, మేము కాదనేది ఒక ఇవేసివ్ రిప్లై ఒకటే నాకు ఓఎన్జీసీ నుంచి వినపడతా ఉంది. గ్యాస్ కంటెంట్ కానీ ఆయిల్ కంటెంట్ కానీ ఎంత ఉంది అసలు? దాని ఎస్టిమేట్ లేకుండానే మీరు టేక్ ఓవర్ చేశారా? ప్రైవేట్ ఏజెన్సీకి హ్యాండ్ ఓవర్ చేశారా? ఇలాంటి సందర్భం ఇంకొకటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సోమవారం గ్యాస్ లీక్ అవుతున్న విషయాన్ని ఇరుసుమండ గ్రామంలోని కొందరు చిన్నారులు ముందే గుర్తించారు. వారే వీధుల్లోకి వెళ్లి ప్రజల్ని అప్రమత్తం చేశారు. విపరీతమైన గ్యాస్ వాసన రావడం వల్ల బయటకు పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నట్లు బాధితులు చెప్తున్నారు. మాకు అసలు ఏం జరుగుతుందో కూడా ఏంటో అర్థం అవ్వలేని పరిస్థితి. మాకు ఒక మొత్తం గ్రామం అంతా కూడా మూసేసి మొత్తం బ్లాక్ గా అయిపోయి మధ్యాహ్నం 12 టైంకల్లా రావడం వల్ల అందరూ కొంచెం చూడటం వల్ల భయభ్రాంతులు అయ్యి ఎవరికాలే పారిపోవటం, మిగిలినందరినీ కూడా మేము పునరావాసాలకు తీసుకెళ్లి అక్కడ తరలించడం జరిగింది. ఇంచుమించుగా రాజోలి వర్గంలో 60 గ్రామాలు ఉంటే 60 గ్రామాల మీద కూడా రిగ్గులు ఉన్నాయండి. ఇంచుమించుగా 30-35 రిగ్గులు ఉన్నాయండి. వీటి వల్ల ఇప్పుడు కూడా ఏదో టైంలో ప్రమాదం రావచ్చు. రోజు 200 లారీల పైన క్రూడ్ వెళ్తుంది. వైద్య సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ ఏమీ లేవు. అధికారులు దీని గురించి దృష్టి పెట్టాలని మేము అనుకుంటున్నాం. 2 పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బ్లోఅవుట్ బాధితులకు స్థానిక ప్రజా ప్రతినిధులు ఆహార పంపిణీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పిల్లలతోటి ఇంకా కట్టుకున్న బట్టలతోటి వదిలేసి తాళాలు కూడా వేసుకోకుండా మేము పరుగులు ఎత్తేసామండి. బాగా మంచి ఎక్కువ పట్టేస్తే దానికోసం ఇంకా అందరూ భయపడి ఇంకా గ్యాస్ లో హెల్మెట్లు మొత్తం కట్టేసి తర్వాత ఇంకా ఎవరికాల పరుగులు తీసుకుని వచ్చేసామాట. మాకు ఏంటంటే దగ్గరలో ఉంది మన పంచాయతీ అని చెప్పేసి ఈ పంచాయతీకి రావడం జరిగింది. కొంతమంది ఏమో లక్కవరం కళ్యాణ మండపం వెళ్ళిపోయారు. కొంతమంది అలాగా ఎవరికి ఇంకా తోచింది చుట్టాలింటికి వాళ్ళు ఎవరికి వాళ్ళు తోచింది వెళ్ళిపోయారు. గుబ్బలపాలెం పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, గ్రామ ప్రజలు కానీ అందరూ మాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి వాటర్ కానీ,
భోజనాలు కానీ వసతులు కానీ అన్ని సమకూర్చారు. మాకైతే ప్రభుత్వం బాగా స్పందించిందండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓలు మాత్రం వెంటనే గ్రామాలందరినీ వెంటనే ఖాళీ చేయించారు. ఇది మాత్రం ఎక్సలెంట్ అండి. ఎవరికి ఏ ప్రాణహాని జరగకుండా ఉందంటే ఈ విఆర్ఓలు మా గ్రామ శాఖ మొత్తం అందరం కలిపి చేశారండి. మంటలు అదుపులోకొచ్చాక ప్రస్తుత బావిని శాశ్వతంగా మూసేసి కొత్త రిగ్ను ఏర్పాటు చేసేందుకు ఓఎన్జీసీ అధికారులు నిర్ణయించారు.